బైబిల్ గ్రంథంలో వివరించబడింది. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చిన హెచ్చరిక విషయమై మానవుడు చూపించే నిర్లక్ష్యముకు చెల్లించవలసిన మూల్యమును గురించి ఆదికాండము 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో వివరించబడింది. స్పష్టంగా తెలియచేయబడను. స్పష్టంగా దేవుడు మాట్లాడారు. ఎందుకు అక్కడ ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుందండి. ఎందుకు అక్కడ ఏం జరిగిందంటే, ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణం పేరు సొదొమ గొమొర్రా పట్టణం. ఆ పట్టణంలో నివసిస్తున్న మనుషులు దేవుని నామానికి, దేవుని ఆలోచనలకు, దేవుని ఉద్దేశాలకు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. పాపంలో జీవిస్తూ ఉన్నారు. పాపంలో ఆనందిస్తూ ఉన్నారు. వీటన్నిటి విషయమై దేవుడు హెచ్చరించారు, దేవుడు గద్దించారు, దేవుడు బుద్ధి చెప్పారు. అయినా సరే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని హెచ్చరికను పట్టించుకోలేదండి. నిర్లక్ష్యంగా జీవించారు. దేవుడు సమయం ఇచ్చినా సరే, దేవుడు అవకాశం ఇచ్చినా సరే దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించారు. నిర్లక్ష్యమును చూపించారు. ఆ నిర్లక్ష్యముకు తగిన మూల్యమును వారు పొందుకున్నారు. ఏమిటా మూల్యం? నాశనం. ఏంటా మూల్యం? ఆకాశము నుండి అగ్నివర్షం అండి. ఆకాశం నుండి అగ్నివర్షం చేత సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనం అయిపోయింది. ఇప్పటికీ అక్కడ ఒక్క మొక్క కూడా మొలవట్లేదండి. కారణం, దేవుని కోపము ఆ పట్టణం మీద రగులుకున్నది. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు హెచ్చరికిస్తారు. ఆ హెచ్చరిక మనం తీసుకోవాలండి. తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ హెచ్చరికకు తగిన మూల్యము, నిర్లక్ష్యంకు తగిన మూల్యము మనం చెల్లించాల్సి ఉంటుంది. మరి మన జీవితం ఎలా ఉన్నది?